బాహుబలి 2 ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇన్ని రోజులు ప్రభాసే కల్కి అని అనుకుంటూ ఉన్నాను, బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు తిడతారేమో కానీ భారతీయుడు కొంచెం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ మనం కల్కి ట్రైలర్ రియాక్షన్ ఇవ్వబోతున్నాము. చాలా రోజులు వెయిట్ చేసాము. ప్రమోషన్ ఇంత లేట్ ఎందుకు చేశారని చాలా డౌట్ ఉంది. ఇవాళతో మొత్తం క్లియర్ అవ్వబోతుంది. సో ఇంకేమైనా చెప్పేది ఉందా? చెప్పేదేం లేదు. లైక్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే వెంటనే చూసేద్దాం. సౌండ్ లేదేంటి? యానిమేషన్. ఓహో, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. పైన నీళ్లు ఉంటాయంట. కాంప్లెక్స్ అక్కడే ఉంటాయి. నీలాంటోడు ఎంతో మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సి ఎవరు? క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. రాజేంద్ర ప్రసాద్. ఎస్. మహాభారతం రాలే. మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టి నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా పొద్దున్నే ఫైట్ అండ్ వచ్చి తెలుసా, మన కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. ఎంతమంది ఒక హీరో తెలుసా? ఒక్క నిమిషం నేను చెప్తా. ఒకటే ఒక సైడ్, నీ సైడ్. అంటే నేను ఒక్కడిని అమ్మాయిని తీసుకురాలేము. అంత షూర్. రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. ఆఫ్ కోర్స్ నాట్. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఇది ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే 2 సార్లు కాదు, 10 సార్లు చూడాలి. 10 సార్లు చూసాక వస్తాం. ఆఫ్టర్ మల్టిపుల్ వాచెస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి నీష్ భాయ్. బాహుబలి 2 ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. అసలు విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి, క్రేజీ. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. హాలీవుడ్ రేంజ్ కూడా హాలీవుడ్కి ఈక్వల్ క్రేజీ విజువల్స్. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా చెప్పినట్టే ఒక ఫన్నీ అండ్ విట్టి క్యారెక్టర్లా ఉంది. నాకు ఒక ట్విస్ట్ అనిపించింది ఏంటి అంటే, నేను ఇన్ని రోజులు ప్రభాసే కల్కి అని అనుకుంటూ ఉన్నాను, బట్ ట్రైలర్ చూసిన తర్వాత దీపికా పడుకోనికి పుట్టబోయే ఆ బేబీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కల్కి అని. సో అది నాకు షాకింగ్గా అనిపించింది. మీకు కూడా ఇదే ఫీలింగ్ ఉండిందా, లేదంటే మీకు ఏమైనా తెలుసా? కామెంట్ చేసి చెప్పండి. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మనం స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేశారు. అండ్ స్టోరీ బిల్డింగ్ కూడా కొంచెం ట్రై చేశారు. నేను మరీ ఈ మాత్రం హింట్స్ ఇస్తారని కూడా అనుకోలేదు. ఇన్ని రోజులు ఇచ్చిన కంటెంట్లో అసలు హింట్సే లేవన్నమాట. బుజ్జి రిలీజ్ చేయడము అండ్ దాని తర్వాత ట్రైలర్ ఇచ్చిన తర్వాత దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ సంథింగ్ బిఫోర్ ద హోల్ కంటెంట్ కమ్స్ అవుట్ టు ద ఆడియన్స్.
మ్యూజిక్ కూడా మన విజువల్స్ని డామినేట్ చేయలేదు. నాకు అది ప్లస్ పాయింట్ అనిపించింది. బేసిక్గా మ్యూజిక్ ఎక్కువ లేకపోవడం కూడా ఒక మంచిది అప్పుడప్పుడు, ఎందుకంటే ఒకటి మ్యూజిక్ ఒకటే చూస్తారు కానీ విజువల్స్ పట్టించుకోరు. అండ్ ఈ ట్రైలర్ ప్యూర్ ఇంటెన్షన్ అయితే ఐ థింక్ కొంచెం సెటప్ ఇద్దామని, కొంచెం సినిమా చూసే ముందే కొంచెం అన్నా తెలియాలి, అప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, ఆర్ ఎక్కువ రివీల్ చేయకపోయినా మనకి ఎంతో కొంత ఐడియా ఉంటుందని చెప్పి ఇలా కట్ చేశారు అనిపించింది. సో చాలానే రివీల్ అయితే చేశారు, బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రివీల్. ఏదో తెలుసు అనుకుంటాం కానీ ఇంకా చాలా స్టఫ్ ఉందనిపిస్తుంది నాకు. అండ్ యాక్టర్స్ కూడా అందరూ ఆన్ పాయింట్ చేశారనిపించింది. బట్ కొంతమంది హిందీ యాక్టర్స్ ఐ థింక్ తెలుగు డబ్బింగ్ ఆర్ అలా కొంచెం స్లైట్గా డిసప్పాయింటింగ్ అనిపించింది. మెయిన్గా అయితే కొంచెం దీపికా పడుకునే డబ్బింగ్ తనే చెప్పింది, ఎఫర్ట్ కోసం 100 మార్క్స్ కానీ అంత సెట్ కాలేదు. ఐ థింక్ సినిమా వచ్చేసరికి సినిమా కట్లో అంతా సెట్ అయిపోద్దని నా ఫీలింగ్. బట్ ఇదే పాయింట్లో అమితాబ్ బచ్చన్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అంటే అశ్వత్థామ అంటే అట్లానే మాట్లాడతాడేమో, ఎక్స్పీరియన్స్ అది మేబీ ఎక్స్పీరియన్స్ వల్ల అట్లా చేసి చాలా బాగా చెప్పారు డబ్బింగ్. నాకు లక్ష్మీకాంత్ పెద్ద ఫిలిమ్స్ యాస్కిన్, సుప్రీం యాస్కిన్ ఎస్పెషల్లీ ఆయనది. అండ్ ఇంకోటి చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళు చాలా చెప్పారు ఏం చెప్పకుండా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే బౌంటీ హంటర్, మనకి బుజ్జి అండ్ భైరవాలో చూపించినట్టే ప్రభాస్ బౌంటీ హంటర్. ఆయనకి మిలియన్ యూనిట్స్ బౌంటీ వస్తుంది, అది దీపికా పడుకునే అయి ఉంటుంది. సో హిల్ బి ఫైటింగ్ ఫర్ ద కలీ సైడ్, అంటే రాంగ్ సైడ్ తో ఫైట్ చేస్తూ ఉంటుంటారు. ఐ కెన్ కరెక్ట్ యూ, వాడు కలీ సైడ్ కాదు, వాడు కడుపు నింపుకోవడానికి ఫైట్ చేస్తున్నాడు. బేసిక్ గా మేము ఇప్పుడు దాకా చూసిన కంటెంట్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ కోసం, ఎయిర్ కోసం, ఒక సర్వైవల్ కోసం ఫైట్ చేయాలి. అంతే, కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి అక్కడ వాళ్ళే ఒక సెటప్ చేసి ఉంచారు. జనాలు మీరే కొట్టుకుని చావండి, మేము ఇక్కడ బాగానే ఉంటాము, మీరే మాకు హెల్ప్ చేసి పెట్టండి. సో వాళ్ళు మంచి తరపు, లైక్ దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ గుడ్ ఆర్ దే గోయింగ్ అగేన్స్ట్ బ్యాడ్, దే డోంట్ నో, కానీ వెళ్తున్నారు. ఈ పాయింట్ బేస్ చేసుకునే నాకు తెలిసి సగం సినిమా దాకా ఉంటుంది. దాని తర్వాత మెల్లగా ప్రభాస్కి తన ఏమేంటో తెలుస్తుంది, తెలిసి ముందుకెళ్తుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక డైలాగ్ ఉంటుంది, భూమిని మింగేస్తే వరల్డ్ని మింగేస్తే మిగిలేదు అదే అని చెప్పి లాగేసుకుంటే భూమిని అంతా వరల్డ్ అంతా లాగేసుకుంటే మొత్తం, అంటే వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అది ఏదైతే ఇంపార్టెంట్ స్టఫ్ ఉందో అదంతా జస్ట్ కాంప్లెక్స్లో పెట్టేసి వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో దాని అసలు కాంప్లెక్స్ గురించి ఇంకా చాలా తెలియాల్సినవి ఉన్నాయి. అది కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది, అంటే ఏం చూపిస్తారు, లోపల ఏముంది. కొన్ని విజువల్స్ అయితే బయటకు వచ్చాయి, ట్రైలర్లో కొన్ని విజువల్స్ అయితే కనిపించాయి, అవైతే టూ గుడ్ అనిపించాయి నాకు. అండ్ అంత ఒక జైంట్ ఆ షాట్ మాత్రం అసలు ఏంటి ఇది, వాట్ ఈస్ దిస్ అనేది అసలు అర్థం కాలేదు. సో దట్ ఈస్ వెరీ ఎగ్జైటింగ్. మెయిన్ థింగ్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైతే చూపించలేదో ఈ ట్రైలర్లో వాళ్ళని చూపించారు. ఎవ్రీబడి, అంటే బయట రూమర్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అవి అందరూ ఎవరెవరు ఉన్నారో లైన్గా పెట్టేశారు. సో వీ నో వాట్. ఇంకా ఉండొచ్చేమో థియేటర్కి వెళ్తే కానీ ఉన్నారు, చాలా క్యామియోస్ ఉన్నాయి మూవీలో, ఇంకా రివీల్ చేయలేదు, చేయకుండా మంచి పని చేశారు. ఎట్ లాస్ట్ సినిమా అయినా కానీ మనకి ఎంతో కొంత ఫ్యూచర్ ఇలా ఉండొచ్చు, ఇలాంటి వెహికల్స్ ఆర్ ఇలాంటి టెక్నాలజీ వస్తుంది అనే ఒక ఓవర్ అయితే నాకు ఐ థింక్. అండ్ కమల్ హాసన్ లుక్స్ చెప్పండి ఎలా అనిపించిందో. నాకైతే కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్కేరీగా అట్లానే అనిపించింది. నేనైతే షాక్ అయ్యా. నాకు తిడతారేమో కానీ భారతీయుడు కొంచెం అలా వేగం మార్చేసి పెట్టేశారు. ఆ సెట్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచున్నాడు వేసారు, కొంచెం అలా ఇలా మార్చేసి ఓకే సార్ చేసేయండి మీరు. అశ్వత్థామకు కూడా చాలా ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక సూపర్ పవర్స్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఇన్ని రోజులు నాగశ్విన్ దగ్గర ఇంత కంటెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకబ్బా ప్రమోట్ చేయట్లేదు అన్న డైలమాలో మేము అందరం అయితే ఉన్నాము. ఇన్ని రోజులు చాలా ఫీల్ అయ్యాము కూడా. బుజ్జి భైరవ వచ్చినప్పుడు కూడా ఫీల్ అయ్యాము, ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ఉంది, ఇదేదో కొంచెం ముందు స్టార్ట్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ ట్రైలర్ చూసాక అయితే ఓకే, ఇప్పుడు సెన్సేషన్ స్టార్ట్ వచ్చింది ప్రమోషన్కి. ఇంకా మిగిలిన ఈ మొదటి 10 days అయితే ఉందో మొత్తం ఇంకా కల్కిలో ఉన్న కంటెంట్ని అలా కొంత వదులుతూ అలా ఇంకా బాగా ప్రమోట్ చేసి, గ్రౌండ్ లెవెల్లో బేసిక్గా కొంచెం బజ్ తక్కువ ఉంది, ఆ బజ్ ఇప్పుడు బాగా పెరిగిపోతుందని
అనుకుంటున్నాం అండ్ వీ హోప్ ఇట్ హ్యాపెన్స్. మళ్ళీ చెప్పండి, ఫింగర్స్ క్రాస్డ్. సో ట్రైలర్ చూసాక చాలా చాలా స్టఫ్ ఉంది కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా డిస్కషన్ పెడదాం అనుకుంటున్నాం. సో ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కమెంట్ చేస్తే కొంచెం బూస్ట్ వస్తుంది, వెంటనే డిస్కషన్ వీడియో కూడా డ్రాప్ చేద్దాం. దాంట్లో మరి స్టోరీ ప్రిడిక్షన్లు చాలా కంట్రీ లోపల కొత్త కొత్త సిటీస్ ఏంటి, ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కాశీ ఏంటి, అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో చెప్పండి, అండ్ ఇలాంటి రివ్యూస్, రియాక్షన్స్ అండ్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్. బాయ్.